హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మునక్కాయతో ఒక సరికొత్త రెసిపీ మీకు పరిచయం చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మునక్కాయని మీరు వెజ్లో యాడ్ చేసినా నాన్ వెజ్లో యాడ్ చేసినా స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఇలా సూప్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మునక్కాయలు తీసుకున్నాం కదా, వాటిని ఇలా చక్కగా కట్ చేయాలి, వీటిని క్లీన్ చేయాలి. తర్వాత ఇలా రెడీ చేసిన తర్వాత మనం వీటిని పక్కన ఉంచుకుని ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా ఒక కుక్కర్ ఉంచి అందులో మనం రెడీ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేయాలి. నేను చేసేది సూప్ కాబట్టి కొన్ని ఎక్కువ మునక్కాయలు తీసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2-3 టమోటాలు, పెద్ద సైజు అయితే 3 తీసుకోండి, చిన్నవైతే ఒక 4-5 తీసుకోండి. ఇవి కూడా ఇలా యాడ్ చేయాలి. తర్వాత ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేయాలి. ఈ కుక్కర్లో నేను ఉప్పు కానీ కారం కానీ అలాంటివి యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మునక్కాళ్ళు లేతగా ఉంటాయి కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది. తర్వాత కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, మన మునక్కాళ్ళు కుక్ అయ్యి ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో చక్కగా స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా స్మాష్ చేయండి. అదే చల్లారిన తర్వాత అయితే చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే మునక్కాళ్ళలో ఉన్న నార మొత్తం సపరేట్ అవుతుంది. మునక్కాళ్ళలో ఉన్న గుజ్జు మొత్తం ఈ రసంలోకి దిగుతుంది. చూడండి, చక్కగా స్మాష్ అయింది కదా, మీకు చూపిస్తున్నాను. ఈ నారని మనం ఇప్పుడు సపరేట్ చేసుకోవాలి. ఇది చేయాలి అంటే మనకి ఇంటిలో జాలీలు గట్లు ఉంటాయి కదా, ఇలాంటి గట్టి ఉంటే చక్కగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, అందులో ఈ గట్టి ఉంచండి. తర్వాత మనం రెడీ చేసుకున్న రసాన్ని ఇలా పోసి చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. ఒక గట్టి తీసుకుని ఇలా ఒత్తుతూ ఉంటే ఇందులో ఉన్న రసం మొత్తం గిన్నెలోకి చక్కగా వచ్చేస్తుంది. ఈ సూప్ ఉంది కదా, ఈ సూప్తోనే మనం చారుని ప్రిపేర్ చేసుకుంటాం. మునక్కాయ టేస్ట్ మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇది పక్కన ఉంచుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసాను. ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన ఒక 2-3 మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఒక 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయాలి. ఈ ప్లేస్లో మీరు దంచి కూడా తీసుకోవచ్చు. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి వీటిని వేగనివ్వాలి. అన్ని రసాలు పోపు పెట్టినట్టు ఈ రసాన్ని పోపు పెట్టొద్దు. ఇలా ఒక్కసారి చేసి చూడండి, బాగుంటుంది. కారానికి బదులుగా ఇందులో నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. మంచి కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా చక్కగా వేగనివ్వాలి. ఇలా వేయించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి. ఇలా వేగి కొంచెం కలర్ మారిన తర్వాత ఈ టైంలో మనం రెడీ చేసుకున్న రసం ఉంది కదా, ఈ రసాన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి పోపు రెడీ అయినట్టు కాదు, దీన్ని కొంచెం మరగనివ్వాలి. అలా మరిగితేనే మనం యాడ్ చేసిన మిరియాల పొడి, పసుపు ఇవన్నీ చక్కగా పట్టుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మునక్కాయ చారు అంటేనే గుమ్మగుమ్మలాడిపోతుంది, ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది. ఇలా మొత్తం యాడ్ చేసి 1 నిమిషం పాటు మీరు దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం టమోటా యాడ్ చేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది. మునక్కాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి ఈ రసంలో మునక్కాడ ముక్కలు ఎక్కడ కనిపించవు. ఇలా మునక్కాయ గుజ్జుని సపరేట్ చేసిన సూపు చాలా టేస్టీగా వస్తుంది. ఈ స్టైల్లో ఒకసారి మునక్కాయ చారు చేసి చూడండి, మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తారు. ఒక పొంగు వచ్చేంత వరకు జస్ట్ ఇలా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడిగా రసం రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో యాడ్ చేస్తున్నాను. చూడటానికి ఈ రసం పలసగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ రసం పోసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు 2 ముద్దలు ఎక్కువే తింటారు. మునక్కాడ యాడ్ చేసి మనం చేసిన ఈ రెసిపీ చాలా టేస్టీ అనిపిస్తుంది. నేనైతే కడుపు నిండా భోజనం చేశాను ఈ రసంతో. ఈసారి మునక్కాడను చేసేటప్పుడు మునక్కాడలు పీస్ రాకుండా, మునక్కాడ ముక్కలు కనపడకుండా ఇలా లైట్ వెయిట్గా ఈ రసాన్ని చేసి చూడండి. పక్కన మీరు ఏదన్నా ఫ్రై చేసుకుని పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మునక్కాయ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు టేస్ట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.